హాయ్ చిల్డ్రన్. ఓకే, ఇవాళ క్లాస్లో రీజనింగ్ పార్ట్ గురించి నేర్చుకుందాం. ఓకే, ఈ రీజనింగ్ మనకి ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా యూజ్ అవుతుంది. సో దానిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఇవాళ సాల్వ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ దీని గురించి మనం తెలుసుకునేటప్పుడు మీకు నంబర్ సిరీస్ బాగా ఐడెంటిఫై అయ్యి ఉంటే బాగా వస్తుంది. అలాగే టేబుల్స్ కూడా వస్తే కూడా బాగుంటుంది. అంటే మనకి ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 అండ్ సో ఆన్. ఓకే, అయితే న్యాచురల్ నెంబర్స్ మీ అందరికీ తెలుసు కాబట్టి నెక్స్ట్ నెంబర్స్ ఏం వస్తాయో తెలుస్తుంది. దానిలో కూడా రీజన్ ఉందండో. 1కి 1 యాడ్ చేస్తే 2, 2కి 1 యాడ్ చేస్తే 3, 3కి 1 యాడ్ చేస్తే 4, 4కి 1 యాడ్ చేస్తే 5, 5కి 1 యాడ్ చేస్తే 6, 6కి 1 యాడ్ చేస్తే 7, 7కి 1 యాడ్ చేస్తే 8, 8కి 1 యాడ్ చేస్తే 9. అలా మనకి 1 1 యాడ్ చేయడం వలన అంటే ఇక్కడ ఈ రీజన్ ఉంది. సో నెక్స్ట్ నెంబర్స్ వస్తున్నాయి అన్నమాట. లైక్ దట్ ఇవి చూడండి, 2 4 6 8 10 12 అండ్ సో ఆన్. ఓకే, ఇక్కడ 2 2 యాడ్ చేసుకుంటూ వెళ్తే వస్తుంది. యూ కెన్ ఐడెంటిఫై దట్. 2కి 2 యాడ్ చేస్తే 4, 4కి 2 యాడ్ చేస్తే 6, 6కి 2 యాడ్ చేస్తే 8, 8కి 2 యాడ్ చేస్తే 10, 10కి 2 యాడ్ చేస్తే 12, 12కి 2 యాడ్ చేస్తే 14, 14కి 2 యాడ్ చేస్తే 16. అలా చూసారుగా నెక్స్ట్ నెంబర్స్ వచ్చేసి. థర్డ్ వన్ నెక్స్ట్. ఈ నెంబర్స్ చూడండి, ఆడ్ నెంబర్స్. దీస్ ఆర్ ఆల్ ఈవెన్ నెంబర్స్. యూ ఆల్ నో దట్ దీస్ ఆర్ ఆడ్ నెంబర్స్. ఇవి కూడా మనకి 2 2 డిఫరెన్స్. 1కి 2 యాడ్ చేస్తే 3, 3కి 2 యాడ్ చేస్తే 5, 5కి 2 యాడ్ చేస్తే 7, 7కి 2 యాడ్ చేస్తే 9, 9కి 2 యాడ్ చేస్తే 11, 11కి 2 యాడ్ చేస్తే 13, 13కి 2 యాడ్ చేస్తే 15. సో నెక్స్ట్ నెంబర్స్. 15కి 2 యాడ్ చేస్తే 17, లైక్ దట్. ఓకే, ఇది మీకు ఈజీగా వచ్చేసింది. ఓకే ఫైన్, బాగుంది. బట్ నెక్స్ట్ అన్నీ ఇలాగే ఇస్తారని లేదు కదా, కొన్ని టిపికల్ క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు కదా. చిన్నగా ఈజీ నుండి స్టార్ట్ చేద్దాము. ఓకే, సో 4 8 12 16 20. వాట్ ఈజ్ నెక్స్ట్? చూడండి, 4 టేబుల్ మీకు వచ్చు కదా. 4 1s 4, 4 2s 8, 4 3s 12, 4 4s 16, 4 5s 20, 4 6s 24. అంటే అక్కడ మనకి 4 into 1 4, 4 into 2 8, 4 into 3 12, 4 into 4 16, 4 into 5 20, 4 into 6 నెక్స్ట్ నెంబర్ వస్తుంది అనమాట. అలాగే 4 into 7 నెక్స్ట్ నెంబర్ వస్తుంది. 4 7s 28. అలా మనకి నెక్స్ట్ నెంబర్స్ రావడానికి ఇది ఈ రీజన్ అనమాట ఈ ప్రాబ్లంకి. అలా మీరు చాలా సిరీస్ తయారు చేయొచ్చు. ఏంటంటే 5 టేబుల్, 5 1s 5, 5 2s 10, 15 20 25 30. ఇది కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే 6 టేబుల్, 7 టేబుల్, 8 టేబుల్, 9 టేబుల్, 12 11 అలా టేబుల్స్ అన్నీ ఆల్వేజ్ అవన్నీ మీరు సిరీస్ కింద తీసుకొని నెక్స్ట్ నెంబర్స్ ఏంటనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, అది చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. 1 4 9 16 25 27 36 49 అండ్ సో. ఓకే, ఇక్కడ చూడండి, ఇదేం టేబుల్ ఏం కాదు. అంటే మీకు తెలియని టేబుల్ కొంతమందికి తెలిసి ఉండొచ్చు. వర్గం ఎక్కువ అంటాం దీన్నే, స్క్వేర్ టేబుల్. వాట్ ఈజ్ దట్ స్క్వేర్ టేబుల్? 1 1s 1, 2 2s 4, 3 3s 9, 4 4s 16, 5 5s 25, 6 6s 36, 7 7s 49. అంటే సేమ్ నెంబర్ని మల్టిప్లై చేసుకుంటున్నాం 2 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం. 2 టైమ్స్ మీన్స్ 1 into 1, 2 into 2, 3 into 3.
సేమ్ నెంబర్ని 2 టైమ్స్ వేసి మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఈ టేబుల్ని మనం ఏమంటామంటే స్క్వేర్ టేబుల్. ఓకే, వర్గం ఎక్కువ అని కూడా అంటూ ఉంటాం అనమాట. సో మనకి నెక్స్ట్ ఆటోమేటిక్గా ఏం రావాలి, 8 × 8, 8 8 64, 9 × 9 81. సో 64 81, నెక్స్ట్ 10 10 100. ఓకే, సో లైక్ దట్. ఇంకోటి తీసుకుందాం. ఈసారి నేను రీజన్ ఏంటో చెప్పేస్తున్నాను ముందే, అంటే మీరు కూడా అలాంటివి కొన్ని ప్రిపేర్ చేయండి. 1 × 1 × 1 3 టైమ్స్, ఇందాక 2 టైమ్స్ వేసాం. దట్ ఈస్ స్క్వేర్ టేబుల్, దిస్ ఈజ్ క్యూబిక్ టేబుల్. ఓకే, క్యూబిక్ టేబుల్ 1 × 1 × 1 3 టైమ్స్ వేస్తాం. 1 2 × 2 × 2, 2 2s 4, 4 2s 8, 3 × 3 × 3, 3 3s 9, 9 3s 27. నెక్స్ట్ 4 × 4 × 4. సో మనకు వాడు అక్కడ సిరీస్లో ఏమిస్తాడంటే 1 × 1, 8, 27, డాష్ ఇస్తాడు. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇది ప్రాక్టీస్లో ఆటోమేటిక్గా మీకు గుర్తుంటే హ్యాపీ. ఎక్కువ ప్రాక్టీసే చేయాలి. ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేసినా ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది చూడగానే మీకు ఈ థాట్ వస్తే ఓకే, లేదు ప్రాక్టీస్ వల్ల వచ్చినా ఓకే, లేదు మనం అక్కడ ట్రయల్స్ వేసుకోవాలి. ట్రయల్స్ అనేవి వేసుకుంటూ ఎగ్జామ్లో టైం వేస్ట్ చేస్తే మనకి చాలా బిట్స్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. 1 × 1 × 1, 2 × 2 × 2, 3 × 3 × 3. నెక్స్ట్ నెంబర్ ఆటోమేటిక్గా 4 × 4 × 4 అవుతుందని తెలుసు కాబట్టి ఇందులో ఏమొస్తుంది ఈ ఖాళీలో అంటే 4 4s 16, 16 4s ఎంతో మీ అందరికీ తెలుసు కదా, 64. ఓకే, నెక్స్ట్ 5 × 5 × 5. ఓకే, 125. ఓకే, సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మీరు ఇలాంటి కొన్ని సిరీస్ తీసుకొని ట్రై చేయండి. అంటే ఇక్కడ నేను 2 టేబుల్ 4 టేబుల్ వేసాను కదా, 5 టేబుల్, అలా మీరు కొన్ని సిరీస్ ఫ్రేమ్ చేసుకోండి. 6 టేబుల్ తీసుకొని ఫస్ట్ 5 వేసి నెక్స్ట్ నెంబర్స్ ఏమొస్తాయి అలా. ఓకే, అంటే ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది అనమాట. ఒక్కొక్కసారి టేబుల్సే ఇచ్చి ఖాళీగా చూపించమన్నా కూడా ఫైండ్ అవుట్ చేయలేక, అంటే అక్కడ ఏంటంటే కొన్ని అలా మీరు మిస్ అవుతుంటారు ఎగ్జామ్ టెన్షన్లో గట్రా. సో అందుకే మనం ఏదన్నా చిన్నదైనా పెద్దదైనా వచ్చు అని కాకుండా ఫస్ట్ నుండి అన్నీ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ అంటే రీజనే నేను చెప్పేస్తున్నాను. 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3, 2 power 4, డాష్ ఇలా ఇవ్వడు. వాడు ఎలా ఇస్తాడంటే 1 2 4 8 16 డాష్ ఇలా ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు మీకు ఏమవుతుందంటే నెక్స్ట్ నెంబర్స్ ఏంటో తెలియాలి అంటే అక్కడ 1 టేబుల్లా 2 టేబుల్లా, ఇక్కడ ఏ టేబుల్లోని ఇలా రావు కదా. బట్ ఒకవేళ ఐడెంటిఫై చేయగలిగినట్లయితే 1 × 2, 2 2s 4, 4 2s 8, 8 2s 16, 16 2s 32 వచ్చేసింది. ఓకే, 32 2s 64. సూపర్. ఓకే, వెల్. సో ఇలా ఫ్రేమ్ చేసుకొని ఇలా చేసుకున్నా వచ్చేస్తుంది. లేదు దీనికి రీజన్ ఇలా కూడా చూడండి ఒకసారి. 2 power 0 అంటే 1, ఎనీథింగ్ పవర్ 0 1, 2 power 1 అంటే 2ని ఒకసారి వేయమని, 2 power 2 అంటే 2 టైమ్స్ వేయమని, అంటే మల్టిప్లై చేసి 2 2s 4, 3 టైమ్స్ వేయమని, 2 2s 4, 4 2s 8, 4 టైమ్స్ వేయమని, 2 2s 4, 4 2s 8, 8 2s 16, అలా 5 టైమ్స్. ఓకే, చూసారుగా. అలాగే 3 టేబుల్ మీరు ఇవన్నీ ఫ్రేమ్ చేసుకుంటూ ఉంటే అప్పుడు మీకు బాగా ఐడెంటిఫై చేయగలరు అనమాట బిట్స్ ఇచ్చేటప్పుడు. ఇది చూడండి, బిట్ వాడు ఎలా ఇస్తాడంటే 3 power 0, ఎనీథింగ్ పవర్ 0 1 కదా, 3 9 27 ఇది చూడండి ఇలా ఇచ్చాడు. నెక్స్ట్ ఏంటి, ఓకే 1 3 9 27 81. నెక్స్ట్ నెంబర్స్ ఏంటి అంటే 1 1s 1, 1 3s 3, 3 3s హియర్ 1 3s హియర్ 3 3s. ఓకే, 9 3s
27, 27 3s are 81, 81 3s are మీరు ఫైండ్ అవుట్ చేసుకొని 243 అని ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఇదే రీజన్ అనమాట. అంటే ఇక్కడ 3ని 1 టైం వేసుకున్నాం, ఇక్కడ 3ని అసలు వేసుకోలేదు, సో 1. ఇక్కడ 3ని 1 టైం వేసుకున్నాం 3, ఇక్కడ 2 టైమ్స్, ఇక్కడ 3 టైమ్స్, ఇక్కడ 4 టైమ్స్. ఓకే, సో ఇలా 4తో 4 power 0, 4 power 1, 4 power 2, 4 power 3, 5 power 0 ఇవన్నీ మీరు వేసుకొని ట్రయల్స్ సిరీస్ కొన్ని ఫ్రేమ్ చేసుకోండి. అప్పుడు ఇంకా ఈజీగా వస్తుందన్నమాట. అంటే 1 టైం వేస్తే, 2 టైమ్స్ వేస్తే, 3 టైమ్స్ వేస్తే. ఓకే, సో నెక్స్ట్ ఇదొక సిరీస్. 1 into 2, 2 into 3, 3 into 4, 4 into 5, 5 into 6 డాష్ డాష్ అన్నమాట. ఇది మనకు తెలుసు, కానీ బిట్ వాడు అలా ఇవ్వడుగా, ఇలా రీజన్తో ఇవ్వడుగా. వాడు ఎలా ఇస్తాడంటే 2, 6, 12, 20, 30 అని ఇస్తాడు. ఓకే, దీనిలో ఫస్ట్ డిఫరెన్స్ చూస్తారు. డిఫరెన్స్లో ఏంటంటే 4, ఇక్కడ 6, ఇక్కడ 8, ఇక్కడ 10. ఓకే, ఇలా డిఫరెన్స్ చూసుకున్నట్టయితే ఈక్వల్గా లేవు. ఇంకా మీరు ఇంకేదన్నా ఆలోచించవచ్చు. ఇంకా మరో డిఫరెన్స్ తీసుకోండి, 2, ఇక్కడ డిఫరెన్స్ 2, ఇక్కడ డిఫరెన్స్ 2. అరే, సెకండ్ లైన్లో డిఫరెన్స్ ఈక్వల్గా ఉంది అంటే సెకండ్ లైన్కి మరొక 2 యాడ్ చేస్తూ వెళ్ళండి. 10కి 2 యాడ్ చేస్తే 12, 12కి 2 యాడ్ చేస్తే 14. నెక్స్ట్ 2 నెంబర్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు మీకు 2కి 4 యాడ్ చేస్తే 6 వచ్చింది, 6కి 6 యాడ్ చేస్తే 12 వచ్చింది, 12కి 8 యాడ్ చేస్తే 20 వచ్చింది, 20కి 10 యాడ్ చేస్తే 30 వచ్చింది. సో 30కి 12 యాడ్ చేస్తే ఆటోమేటిక్గా 42 రావాలి. అవునా, 42కి 14 యాడ్ చేస్తే 56 రావాలి. ఇప్పుడు మనకి ఇదే రీజన్ కాకుండా ఇంకోటి కూడా ఆలోచించవచ్చు కదా. అన్ని రకాలు మీరు ఆలోచిస్తూ ఉండాలన్నమాట. అంటే ఒకటే ఆలోచించుకోకుండా మల్టిపుల్లో ఆలోచిస్తూ ఉంటే అప్పుడు వేరే ప్రాబ్లమ్స్ కూడా ఈజీ అవుతుంది. సో మనకి ఇది 1 2s 2, 2 3s 6, 3 4s 4 5s 5 6s 6 7s 42. ఓకే, 6 7s 42, 7 8s 56. ఓకే, ఆటోమేటిక్గా మీకు నెక్స్ట్ నెంబర్ 9 10s 90, 10 11s 110 అలా అనమాట. చూడండి, ట్రయల్ వేసి చూసుకోవాలి కదా మనం. దీనికి 2 యాడ్ చేస్తే 16, 2 యాడ్ చేస్తే 18, ఈ 2 యాడ్ చేస్తే ఇక్కడ 6 7s సరిపోయిందిగా, 8 9s 72. ఓకే, 8 9s అండ్ 9 10s. ఓకే, 9 10s 90. 56, 16 యాడ్ చేస్తే 72, 72 18 యాడ్ చేస్తే 90 వచ్చేసేగా నెక్స్ట్ నెంబర్స్. ఇలా మనం నంబర్ సిరీస్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. మీరు కొన్ని సిరీస్ ఫ్రేమ్ చేయండి, నేను నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే స్టూడెంట్స్, బాయ్, థ్యాంక్ యూ.